హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్‌లోకి ఈజీ అండ్ టేస్టీ ఎగ్ బజ్జీ చేసేద్దామండి. దానికి నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. దాన్ని బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసుకొని ఎగ్ పైనున్న తొక్కను తీసేసుకున్నానండి. ఇప్పుడు ఎగ్ బజ్జీ కోసం నేను ఒక ఎగ్‌ని 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాననమాట. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఒక ఎగ్‌ని 2 పీసెస్‌గా అన్ని ఎగ్స్ కూడా ఇలా కట్ చేసేసుకున్నానండి. ఒక ఎగ్‌ని నేను 2 పీసెస్ చేసుకున్నాను కదా! మీరు 4 పీసెస్‌గా చేసుకొని కూడా ఎగ్ బజ్జీ వేసుకోవచ్చు. కొంతమంది అలా చేసుకుంటారు. కొంతమంది ఇలా చేసుకుంటారు. ఎగ్ బోండా విధంగా కూడా కంప్లీట్ ఎగ్ కూడా చేసుకోవచ్చండి. అలవాటు లేని వాళ్ళకి కంప్లీట్ ఎగ్‌తో బజ్జీ వేస్తే పేలిపోద్దనమాట ఆయిల్‌లో వేస్తే. ఇలా నేను 2 ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ కోసం నేను ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల ఆ స్పూన్‌తో 2 స్పూన్లు శనగపిండి తీసుకున్నానండి. అలానే హాఫ్ స్పూన్ బియ్యపిండి తీసుకున్నాను. 2 మిక్స్ చేసుకున్నానండి. అందులో కొంచెం వాము వేసుకున్నానండి. వాము నలిపి వేసుకుంటే మంచి అరోమా వస్తదనమాట. బజ్జీలో ఎప్పుడైనా జీలకర్ర కంటే వాము వేసుకుంటే బాగుంటుంది. అలానే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నానండి టేస్ట్ కోసం. అలానే కొంచెం ధనియా పౌడర్, అలానే కొంచెం గరం మసాలా పౌడర్ అండి. గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా టేస్ట్ బాగుంటాయి అన్నమాట. బజ్జీకి శనగపిండిలు ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. వీటన్నిటిని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. అలానే కొంచెం పొంగడానికి వంట సోడా అంటారు కదండి, అది కొంచెం సరిపోద్దండి. వంట సోడా అనేది ఎక్కువ వేసుకుంటే ఆయిల్ పీల్ చేసుకుంటుంది అనమాట. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోద్దండి. మన ఎగ్‌కి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఎగ్‌కి పడుతుంది. ఇందులో ఇప్పుడు మనం ఎగ్ డిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం దంచుకున్నది, అప్పటికప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం కొత్తిమీర. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి. బట్ ఈ 2 వేసుకుంటే బజ్జీకి చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది. లేవు అనుకుంటే లైట్ తీసుకోవచ్చు అనమాట. ఈ 2 ఆప్షనల్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క ఎగ్ ముక్కని కూడా ఇందులో డిప్ చేసుకోవడమేనండి. ఇలా డిప్ చేసేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి. కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఆల్రెడీ శనగపిండిలో డిప్ చేసుకున్న ఎగ్ని ఇందులో ఫ్రై చేసేసుకోవడమేనండి. నాకు ఆయిల్ హీట్ అయిపోయింది. మనం ఆల్రెడీ డిప్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక్కొక్కటి ఇలా తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంటే ఆగదు, లోలో ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. ఇలా అన్నీ వేసేసుకోవడం అనమాట. మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ అన్నీ నేను వేసేసుకున్నాను. దీన్ని 2 వైపులా రోస్ట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను గరిటెతో వేసుకున్నాను కండి, దాంతోపాటు వచ్చిన శనగపిండి కూడా ఆయిల్లో ఫ్రై అవుతుంది. అది కూడా తీసి తింటే చాలా బాగుంటుందండి, క్రిస్పీ క్రిస్పీగా. మనం బియ్యపిండి వేసుకున్నాం కదా, బియ్యపిండి వేసుకోవడం వల్ల పైన క్రిస్పీనెస్ వస్తుందండి. టేస్ట్ బాగుంటుందన్నమాట. చాలామంది ఒత్తి శనగపిండితోనే చేస్తారు. అలా కాకుండా కొంచెం బియ్యపిండి వేసుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి మన ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. సాస్తో సాస్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు ఇంకా 1, 2 అని అలా లాగించేస్తారనమాట. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.